రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు. ఖజానా బొక్కబట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో. అలాగే ఇసుక మాఫియా, ఉర్సా భూముల మాఫియా, గంజా మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు. పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు. ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, ఎవరెవరు విలేజ్ల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి కనీసం ఛార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా చేస్తుండటం మనం అందరం కూడా గమనించాలి. నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి. ఇమీడియట్ గా 10-15 రోజుల లోపలైనా మినిమం ఆ కేసుల్ని ఛార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకి అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది. అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి, తప్పులు రాస్తే రేపు వాళ్ళ ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కలుగుతోంది. ఎవరైతే ఈ రోజు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లారో వాళ్ళకి అండగా నిలబడ్డాం. వారందరికీ కూడా ఈరోజు బెయిల్స్ ఇచ్చాం. ఎవరైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో ఆ కూటమి నాయకుల్ని గాని, ఆ అఫీషియల్స్ ని గాని వదిలిపెట్టేది లేదు. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా మీ అందరినీ కూడా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు, రేపులు, దురదృష్టకరం 3 ఏళ్ల అమ్మాయిని కూడా మొన్న మీరు చూస్తే ప్లేనరీ జరిగే ప్లేస్ లో రేప్ చేసి చంపేసి కంపల్లో వెళ్తే ఏ వంట బాగుంది అని మాట్లాడతారు. ఎంతమంది వచ్చారని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన సూపర్ 6 కి దిక్కు లేదు. 6 శాసనాలు అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎవరు ఎక్స్క్యూజ్ వచ్చినా నాకెందుకని. రాష్ట్రంలోనే కాదు, పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు. పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. సుగాలి కేసు అన్నారు, ఏమైందో తెలియదు. 30,000 మంది మాయమయ్యారన్నారు. మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా 30,000 మంది ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎదురుగా నించొని ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ అయితే సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టపులు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ముగ్గురికి నేను చెప్తున్నా, మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకి అండగా జగనన్న ఉన్నాడు. జగనన్న వెనక మేమందరం ఉన్నాం. జగనన్న సైనికులుగా మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ముఖ్యంగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైతు బాంధవులుగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చారు. రైతుకు పెట్టుబడి రైతు భరోసా ద్వారా రబీకి గాని, ఖరీఫ్కి గాని అందించడం మనం చూసాం. అలాగే వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు గాని, ఎరువులు గాని, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవ్వటం జరిగింది. 5 ఏళ్లలో ఏ రోజు రైతు రోడ్డెక్కలేదు. మాకు అన్యాయం జరిగిందనో, మాకు గిట్టుబాటు ధర రాలేదని రోడ్డెక్కల. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతులు రోడ్డెక్కారు, మామిడికాయ రైతులు రోడ్డెక్కారు, పసుపు రైతులు రోడ్డెక్కారు. ఎందుకంటే ఎక్కడా కూడా దేనికి గిట్టుబాటు లేదు. ఈరోజు రైతులైతే కన్ను నీళ్లు కాదు, రక్తపు నీళ్లు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఎక్కువ. మామిడికాయకి రేట్ లేక కనీసము 5 రూపాయలు అంటే కోసే కూలీ కూడా రాకుండా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు పసుపుకి గాని, మిర్చికి గాని, వరికి గాని దేనికి కూడా ఇవ్వలేదు. రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ గారి బొమ్మని, జగనన్న బొమ్మని తీసేస్తారు. వైఎస్ఆర్ క్లినిక్ ఉన్న వైఎస్ఆర్ గారి పేరు తీసేస్తారు. నిజంగా మీరు నిజమైన నాయకులైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే జగనన్న చేసిన దానికన్నా గొప్పగా పరిపాలించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా సంక్షేమాన్ని అందించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా అభివృద్ధిని అందించండి.
అంతేగాని ఉన్న వాటిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు కక్ష సాధింపు చర్య చేసుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్లే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మహిళలకి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి, రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి, యువకులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ జగనన్న ఇచ్చేటివి ఆపేశారు, కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తారు. ఇప్పుడు చెప్పు రోజా 3 రాజధానులు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 3 పిల్లల మీద పెట్టిన శ్రద్ధ 3 రాజధానుల మీద ఏ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? 3 రాజధానులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడైనా ఏ సీఎం అయినా అమలు చేస్తానో మాట ఇచ్చాడా? అది చెప్పి ఒక ఇటుక పేర్చింది లేదు, పరిపాలన అందించింది లేదు. అది కాక కిన్నలు చేయడం, జోక్ చేయడం, రాజధాని ఏమన్నా కూడి పెడతాదా? అవునులే, గ్రావెలు, ఇసుక, వైన్స్, మైన్స్, ఎర్రచందనం ఇవి కదా మనకు అన్నం పెట్టేది, కూడి పెట్టేది. రాజధాని ఎందుకు కూడి పెడతాది? దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు. అన్న ఈ ఫోటో వేసుకున్నాడు పాస్బుక్ల మీద. జనాలు ఏం చేశారు? ఎవరైనా మా తాత పొలమో, మా ముత్తాత పొలమో, నా కొడుకు కొనిచ్చిన పొలమో, మా కష్టార్జితమో మా ఫోటోలు ఉండాలా, లేకపోతే ప్రభుత్వపు స్టాంప్ ఉండాలా, మీ ఫోటో ఏందయ్యా మా పాస్బుక్ల మీద వేసేది అని చెప్పి తిప్పి కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత గంజాయిలకి అడ్డగా మార్చాడు. ఎప్పుడో దేశంలో ఎక్కడో గంజాయి ఉండేది, అది రాష్ట్రాలకు వచ్చింది, తర్వాత జిల్లాలకు వచ్చింది, మారుమూల పల్లె గ్రామాలకు కూడా గంజాయిని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన వ్యక్తి ఎవరు ఉన్నా అంటే మీ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు కదా, ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది ఇంకా చెప్పక్కర్లేదు. ఎక్కడైనా ఉదాహరణ చెప్పాలంటే సర్వేరాళ్ళ మీద అన్నబొమ్మే, క్రికెట్ ఘాట్ల మీద అన్నబొమ్మే, ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అన్నబొమ్మే, తిరుమల కొండ మీద అక్కడ పనిచేసే వ్యక్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలాల పాసు పుస్తకాల మీద కూడా అన్నబొమ్మే. అందుకే ప్రజలకు అన్నకు బొమ్మ చూపించారు. అది కాక సొంత చెల్లిని, కన్న తల్లిని, బాబాయిని పైకి పంపాడు, బయటికి పంపాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 1 yearలోనే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నా కూడా 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువ కుర్రాడులాగా పరిగెడుతూ స్వర్ణాంధ్ర దిశగా పరిగెడుతున్నాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది రోజా. ఏంటంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలే. ఈవీఎం మిషన్లు మోసం చేశాయి అంటుంది రోజా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈవీఎం మిషన్లు అనేవి ఆర్కే రోజాలో జగన్మోహన్ రెడ్డి కాదు మోసం చేయడానికి. అవి ఈవీఎం మిషన్లు ప్రాణం లేని, చలనం లేని వస్తువులు. అవి జగన్మోహన్ రెడ్డి రోజాలో కాదు నిలువున మోసం చేసి దోచుకొని దోపిడీ చేయడానికి. 2019లోనూ మోసం చేయలేదు, 2024లోనూ మోసం చేయలేదు, 2029లో కూడా మోసం చేయలేదు. మీరు ప్రజల్ని మోసం చేశారు కాబట్టే ప్రజలు మీకు ఓట్లేస్తారని నమ్మించినట్టు యాక్టింగ్ చేసి కూటమి ప్రభుత్వానికి దద్దరిల్లేటట్టు ఓట్లేశారు. ఈవీఎం మిషన్ల మీద తొయ్యమాక. ఇంకొకటి, ఈవీఎం మిషన్లు అంటున్నావు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం. చీటీలు వేస్తారు కదా, గుర్తులుంటాయి కదా, సైకిల్, ఫ్యాను, అట్లా మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. చీటింగ్ పోలింగ్ కాదు, చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. ప్రజలందరూ వస్తారు, ఉదయం నుంచి సాయంత్రం అదా జరుగుతారు. ఈసీ ఉంటది, సిట్ ఉంటది, ఎలక్షన్ కోడ్లో అమలు జరుగుతుంది. కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు. ఈ 170 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం, చీటీలు పోలింగే చేద్దాం, ఈవీఎంలు వద్దు. అప్పటికప్పుడే లెక్క పెట్టాలి. ప్రజలందరూ లైవ్ లో చూస్తూ ఉంటారు, ఏ తప్పు జరగదు. నీకు దమ్ముంటే నువ్వు గాని, మీ అన్న గాని, మీ అన్నకు సంబంధించిన మనుషులు గాని ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి నిలబడి గెలవని చెప్పు. తస్మాత్ నేను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం మానేస్తా. నువ్వు ఎవరి మీద పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో చేయాలి, ఎవరు ఓడిపోయినారో వాళ్ళ మీదే చేద్దాం పోలింగ్. గెలిచే దమ్ము నీకుందా? ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజలకి పూలు పెట్టని చెప్పి నువ్వు పూలు పెడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో
ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, పూల కుండీలు పెట్టారు. ఇంత పూల కుండీలు, ఈ ఎత్తుండే పూల కుండీలు ఏడ పెట్టారు. ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, ఏప్రిల్ పూలు చేశారు మీరు. మన అన్న ఏమంత గొప్పవాడేం కాదు, మన అన్న దొంగ, మన అన్న దొంగ, హత్యా రాజకీయాలను ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు రోడ్ల మీద పడి ఒక పాదు పెట్టుకొని చేతిలో పూలు పెట్టుకొని నువ్వు అరుచుకుంటా పోతా ఉంటే నమ్మే జనాలు లేరు. 100% ప్రజలారా, కూటమి హయాంలో, కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో మీకు, మీ పిల్లలకు ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుందని నేను గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. జై సిపిఎం, జై నారా లోకేష్.